హాయ్ హలో. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో మేమైతే శనిదేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇక పక్కనే ఉన్న శివాలయంకి వచ్చినాము. సో శివాలయంలో అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఈరోజు అయితే చాలామంది, అంటే మేము వెళ్ళిన రోజైతే చాలామంది పబ్లిక్ ఇక్కడ చూసినా ఉన్నారు. ఏ దేవాలయంకి వెళ్ళినా పబ్లిక్ ఫుల్ ఉన్నారు. సో ఇక్కడ కూడా పబ్లిక్ బాగా ఉన్నారనమాట. సో మేమైతే ఇంకా అర్చన అభిషేకం చేయించుకుందాం అనుకున్నాము. బట్ అర్చన మాత్రమే చేస్తారంట, అభిషేకం చాలా తక్కువ మంది పీపుల్కి చేస్తారు. సో అర్థమవుతుంది కదా, తక్కువ మంది అంటే రిచెస్ట్ పీపుల్కి అనమాట. సో ఇక్కడ మేమైతే శివయ్యకి టెంకాయలు కొడుతున్నాం. సో కొబ్బరికాయలు కూడా చాలా అంటే చాలా రిచ్ అనమాట. ఎంత రిచ్ అంటే ఈచ్ వన్ 100 రూపీస్. బయట అయితే 40 రూపాయలు, 35 రూపాయలు, కానీ ఇక్కడ 100 రూపాయలు అనమాట. సో తెలుస్తుంది కదా, బిజినెస్ అనమాట. ఇక బిజినెస్ ఉన్నప్పుడే దోచుకోవాలన్నమాట. అందుకే జనాలను చూసి వాళ్ళ రేటు అమాంతం పెంచేసారు. సో ఇంకా మేమైతే అభిషేకం వీలు కాదని చెప్పేసి అర్చన చేయించుకున్నాము. ఇంకా దూరం నుంచే శివయ్యని దర్శనం చేసుకుంటున్నాము. వాళ్ళు అభిషేకం చేయించుకుంటున్నారు. సో రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళు అభిషేకం చేయించుకుంటున్నారు. సో మేము పూర్ పీపుల్ కాబట్టి అర్చన చేయించుకొని ఇంకా అంత మన దగ్గర స్తోమత లేదని శివయ్యని దూరం నుంచే దర్శించుకొని మనసులో సంతోషపడి ఇంక ఈ విధంగా నంది దగ్గరికి వచ్చినాం అనమాట. నంది దగ్గర ఇంకా దగ్గర నుంచి ముట్టుకొని అక్కడున్న గంట కొట్టి ఇంకా తర్వాత మేము మా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నందితో చెప్పుకున్నాం అనమాట. అందరూ అక్కడ చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాము. యాక్చువల్లీ ఇంకా నేనైతే ఎప్పుడు అందరు బాగుండాలని అయితే చెప్తాను. ఇంకా ఈ విధంగా చెప్తున్నాను చూడండి. ఇంకా నంది వింటున్నారో లేదో ఈ హడావిడిలో, భక్తుల హడావిడిలో పడి. సో వినాలనే అనుకున్నాను, ఏమో విన్నారా లేదా తెలీదు. అయిన తర్వాత మా చిన్న బాబు ఇక్కడ శతగోప పెట్టించుకొని అక్కడ ప్రసాదం తీసుకుంటున్నారనమాట. చూడండి ఎంత పద్ధతిగా ప్రసాదం తీసుకుంటున్నారో. ఇంకా డబ్బులు ఈ చెయ్యి ఎంగిలైందని చెప్పి ఆ చేయితో పెడుతున్నాడు అనమాట. ఆ చేయితో కాదు నాన్న, ఈ చేయితో పెట్టాలంటే చేయి తడిగా ఉంది మమ్మీ అని చెప్పిండు. అవును కదా, ఎంగిలి అనుకున్నాను. సో తర్వాత మేమంతా రిటర్న్ అయిపోయినాము. సో ఫుల్ అంటే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఆపుకున్నారు. ఫుల్ పబ్లిక్. ఈ పబ్లిక్ అంతా క్లియర్ కావాలంటే నాకు తెలిసి 2 or 3 లేదా 4 కూడా కావచ్చు, అంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా పోలీస్ వెహికల్ కూడా వచ్చింది. సో వాళ్ళని క్లియర్ చేయడానికి ఇంకా మేము రిటర్న్ అయినాము. రిటర్న్ అయినప్పుడు దగ్గరలో మాకు ఇంకొక గుడి దగ్గరే ఉంది. ఆ గుడికి కూడా వెళ్ళినాము. అక్కడే మా పిల్లలకి ఇంకా టిఫిన్ చేయించినాం అనమాట. సో ఇక్కడ ఆటో కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే బిజినపల్లికి దగ్గర కదా, సో బిజినపల్లిలో దిగాలనుకున్న వాళ్ళు ఆటో కూడా అవైలబుల్ ఉందన్నమాట. మాకు ఓన్ వెహికల్ ఉంది కాబట్టి, అంటే మేము ఆటో తెచ్చుకున్నాం కాబట్టి మా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం.